ఎందుకు వెళ్ళిపోయారు అనేది కూడా మీ అందరికీ తెలియాలి, ప్రజలకు కూడా చాలామంది తెలియాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మేము కాదండి, ఎప్పుడో దాసరి నారాయణరావు గారు, రామానాయుడు గారు, పెద్దలు కెఎస్ రామారావు గారు అందరూ కలిపి మెడిక్లెయిమ్ అంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే దానికి హెల్త్కి అమౌంట్ ఇవ్వడానికి ఒక 5 లక్షల రూపాయలు, ఒకవేళ ఎవరైనా డెత్ చనిపోతే వాళ్ళకే కొంత డబ్బు, అలా కొంత ఒక దానికంటూ కొంచెం ఫండింగ్ ఏర్పాటు చేసి అప్పుడు దాన్ని పెట్టి ఆ సంస్థల్లోని డబ్బులు పెట్టి వాళ్ళకి ఇవ్వడానికి పెట్టారు. దాంట్లోనే స్టార్ట్ అయింది. మేము సినిమా తీయడం, మీరందరూ కలిపి ఆ డబ్బుని మెడిక్లెయిమ్ కింద తీనో వాళ్ళు ఎంజాయ్ చేయడం అంటే, ఆ రోజు సినిమా తీసిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు మీరు సినిమా తీస్తున్నారు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మీరు సినిమా తీయరు, మళ్ళీ మీరు కూడా ఆ పొజిషన్లోకి వస్తారు. అంటే మీ కోటేశ్వర్లో మాకు రాదు అనుకోకండి. చాలామంది కోటేశ్వర్లు చూశాను నేను, చాలామంది బిగ్ షాట్లు చూశాను, చాలామంది 15 సంవత్సరాలు ఉంటాం, 20 సంవత్సరాలు ఉంటాం అన్నోళ్ళు కూడా చూశాను నేను. పేర్లు వద్దు, వాళ్ళందరి పరిస్థితులు ఏంటని అర్థం చేసుకోండి. బాగుండాలనే కోరుకుందాం, చక్కగా ఉండాలనే కోరుకుందాం, హిట్లు రావాలనే కోరుకుందాం. కానీ ఒక సంస్థ ఇచ్చినప్పుడు ఆ సంస్థకు మనం ఎంకరేజ్ చేయాలి. పెన్షన్స్ ఇస్తున్నాం, అప్పుడు పెట్టినవే ఆ పెన్షన్స్ అవన్నీ ఇస్తున్నాం ఉన్న ఉద్దేశంతో డబ్బు వెళ్ళిపోతున్నాను. అది ఎవరిది ఏదో కాదు సొమ్ము, మేము టీవీ యాడ్స్ ఉన్నాయి కదా, ఆ డబ్బు వస్తుంది, ఆ డబ్బు వెళ్ళిపోతుందని వెళ్ళిపోతే ఆ టీవీ యాడ్స్ పట్టుకొని పోయారు. గిల్ట్ వెళ్ళిపోయి ఆ గిల్ట్ అనే పెట్టుకొని ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు దాని మీద సంపాదించుకున్నారు. అది ఏం చేశారో వాళ్ళకే తెలియదు ఇప్పుడు. కానీ మాకు ఏమీ రూపాయి ఇవ్వకపోయినా మాకున్న వచ్చిన వడ్డీలు, ఇప్పుడు వచ్చిన మెంబర్షిప్తో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ అన్ని చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ విధంగా అగాధం సృష్టించి జరిగింది. ఓకే, పెద్దవాళ్ళుగా వాళ్ళనే మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే సంస్థ గొప్పది, పోస్ట్ గొప్పది కాదు. ఇప్పుడు నేను మనిషి ఉన్నా, నేను ఈరోజు ఉండొచ్చు, కానీ ఆ సంస్థ అనేది శాశ్వతం. మీరు రేపు ఉండొచ్చు, ఆ సంస్థ అనేది శాశ్వతం, ఛాంబర్ అనేది శాశ్వతం, కౌన్సిల్ అనేది శాశ్వతం. మళ్ళీ మీరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 3 నెలలు మాట్లాడుకొని ఎవరికి తెలియదు బంద్ అన్నారు, వాళ్ళు బంద్ అన్నారు, మీరు కూడా బంద్ అన్నారు. ఆఖరికి అగాధం, చాలా పెద్ద అగాధంలోకి వెళ్ళిపోయి 18 రోజులు వచ్చింది. ఈ 18 రోజుల్లో మీరు 5% అన్నారు, రూపాయి ఇవ్వడానికి లేదు, మీరు మమ్మల్ని దోచుకుంటున్నారని వీళ్ళన్నారు, మమ్మల్ని శుభ్రంగా మా కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళన్నారు. కార్మికుల కోసం మేమేమన్నా ఉండే, చిన్న నిర్మాతలు ఇబ్బంది పడద్దు, కార్మికులు ఇబ్బంది పడద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు, ప్రాబ్లం సాల్వ్ చేయండి. షూటింగ్స్ నష్టపోతే రేపు రాబోయే మొత్తం టోటల్గా సినిమాలన్నీ కూడా రిలీజులు కానీ అన్ని ఇబ్బందులు పడతాం, కానీ కార్మికుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు, చిన్న సినిమా నిర్మాత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాం. ఇదంతా అయిపోయింది. చిరంజీవి గారి దగ్గరికి మేము వెళ్ళా. చిరంజీవి గారి దగ్గరికి ఈ పెద్దలందరూ వెళ్ళి మొత్తం వివరించారు, ఎందుకు జరిగింది ఏంటి, మొత్తం ఎందుకు ఆగిపోయే షూటింగ్లు అని చెప్పి. వెళ్ళిన వాళ్ళలో దిల్ రాజు గారు, వెళ్ళిన వాళ్ళలో సి కళ్యాణ్ గారు, వెళ్ళిన వాళ్ళలో సుప్రియ గారు, అన్నపూర్ణ స్టూడియో అధినేత సుప్రియ గారు, మళ్ళీ అలాగే జెమినీ టీవీ అధినేత కిరణ్ గారు, ఆనంద్ శ్రీనివాస్ అధినేత కూడా కిరణ్ గారు, అలాగే కొంతమంది మైత్రి రవి గారు, వంశీ గారు, పెద్దలందరూ ఇప్పుడు ఏదైతే గిల్ట్ అన్నామో గిల్ట్ పెద్దలందరూ అక్కడికి వెళ్ళి ఆయన అడగలేదు. ఆయన మీరు అది కాదు, మీరు పెద్ద మనిషిగా నేను ఉంటాను అని ఆయన చెప్పలేదు. కానీ ఈ పెద్ద మనుషులంతా వెళ్ళి, అన్నయ్య ఇలాగ అగాధం వచ్చింది, ఈ విధంగా వచ్చింది, మీరే మాకు పెద్ద దిక్కు అని రోడ్ నెంబర్ 25కి వెళ్ళింది ఎవరు వెళ్ళి ఆయన చెప్తే ఆయన ఏమన్నాడు, టేక్ అవుట్ టైం, మీరు ఛాంబర్ అంటూ ఉంది, ఆ ఛాంబర్లోని మీరు కూర్చొని మాట్లాడుకొని ఆల్మోస్ట్ మీరు సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అక్కడ కార్మికులను చూడండి, అందరినీ చూడండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన చాలా చాలా క్లియర్గా చెప్పాడు, ఛాంబర్లో మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి, ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే నేను మాట్లాడతాను అన్నాడు. ఎందుకంటే ఇక్కడ నాకు షూటింగ్ ఉందని చెప్పాడు. అయిపోయింది. అక్కడి నుంచి అది అయిపోయిందంటప్పటికి మళ్ళా మేము మొత్తం మా చిన్న సినిమా నిర్మాతలు అందరూ కూడా మాకు ఏమన్నారు, అది కాదు మీరు అన్నయ్యని ఒకసారి కలుద్దాము, అన్నయ్యని కూడా కలాలి, అన్నయ్యతో కూడా మాట్లాడాలి, ఎందుకంటే మా కష్టాలు కూడా చెప్పాలి. లాస్ట్ టైం 2018, 2022 కూడా వైలేషన్ చేశారు, ఇవి మొత్తం టోటల్గా వైలేషన్ చేశారు కాబట్టి కలవాలి అన్నారు. అన్నయ్యని కలవాలంటే అన్నయ్యకి మెసేజ్ పెట్టాను నేను, అన్నయ్య మిమ్మల్ని అందరం చిన్నోళ్ళు అసలు బాధ చెప్పుకుంటూ ఉంటున్నారు, వాళ్ళ కష్టం కూడా చెప్తే పెద్దవాళ్ళందరూ మాట కూడా విన్నారు కదా, మా మాట కూడా వినండి అన్న అంటే అన్నారు. రైట్ టైం నేనే కాల్ చేస్తా కుమార్, రైట్ టైము నేను మీతో స్పీక్ టు యూ, అంటే మీకు మంచి సమయంలో వచ్చి మీకు ఫోన్ చేస్తాను, మీరు వచ్చి కలుద్దురు కానీ అన్నాడు. అయిపోయింది.
ఫెడరేషన్ వాళ్ళు